నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. లోక్ అదాలత్ లో 99,476 కేసులు పరిష్కారం. సిబ్బందిని అభినందించిన రాచకొండ సిపి మహేష్ ఎం భగవత్. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హితవు. ముర్మూర్లో అంగరంగ వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తజనం. బాసర IIIT పేరెంట్స్ కమిటీ ఎన్నిక. విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూసే జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్కులో కొత్తగా ఏర్పాటు చేసిన జిమ్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదివ్య విజయ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు అజయ్ కుమార్, వేణు, శ్యామ్, ముదిరాజ్ పాల్గొన్నారు. లోక్ అదాలత్ లో రాచకొండ కమిషనరేట్ కు సంబంధించిన 99,476 కేసులను పరిష్కరించారు. రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సి హరికృష్ణ భూపతి ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ లో రంగారెడ్డి జిల్లా DLS ఏ శ్రీదేవి, జిల్లా సెషన్స్ జడ్జి యాదగిరి, జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి బి సురేష్ సంయుక్తంగా వివిధ రకాల కేసులను పరిష్కరించారు. రాచకొండ సిపి మహేష్ ఎం భగవత్, అడిషనల్ సిపి జి సుధీర్ బాబు కోర్టులను సందర్శించి లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించారు. రాచకొండ పరిధిలో 99,476 కేసుల పరిష్కారానికి కృషి చేసినందుకు DCSP, ACSP, SHO, CDOS అండ్ CCRB సిబ్బందిని వారు అభినందించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం ముర్మూర్లో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ బాదరవేణి స్వామి దంపతులు, ఎంపీటీసీ కొక్కరే రమేష్ దంపతులు హోమం తదితర ప్రత్యేక పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంజరాణి పోషం దంపతులు, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతసేపు కూడా ఇట్టి మన గ్రామ దేవతా ప్రతిష్టాయ కార్యక్రమంలో భాగంగా ప్రథమంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, దీక్ష, కంకణ ధారణ జరిగింది.
బ్రాహ్మణోత్తమ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ కమిటీ ఎన్నికైంది. విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యక్షురాలిగా అక్కినపల్లి రాజేశ్వరి, గౌరవ అధ్యక్షుడిగా బొచ్చవారి వీరనందయ్య, ఉపాధ్యక్షులుగా దవ్వాజీ కృష్ణమూర్తి, తమ్మడి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా స్రవంతి, కోశాధికారిగా గోపరాజు రమేష్, ముఖ్య సలహాదారుగా గండ్ల కుమారస్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ కమిటీ ప్రమాణం చేసింది. బాసర పేరెంట్స్ కమిటీ వాళ్ళందరము మొన్న పిల్లలు ఏదైతే ఎస్సీసీ వాళ్ళు చేసిన స్ట్రైక్ పట్ల సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది మా పిల్లలు ఘన విజయం సాధించినట్టుగా మేము భావించాము. కాబట్టి పేరెంట్స్ కమిటీ తరఫున వాళ్ళని అభినందించడానికి ఈరోజు ఆర్జుకేఈకి రావడం జరిగింది. పిల్లలు చేసిన కృషి, పట్టుదల యావత్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అయినారు. అంటే ఒక రోల్ మోడల్ గా నిలబడ్డారు. ఇంత శాంతియుతంగా ఒక ప్రభుత్వంతో పనులు తీసుకోవడం అంటే మా ఆర్జుకేఈ పిల్లల్ని చూసి యావత్ ప్రపంచం నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంత మంచి ఆర్గనైజింగ్ చేసిన ఎస్సీసీ పిల్లలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళను పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు శాపంలో సన్మానించి ఘనంగా సత్కరించడం జరిగింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి 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 బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఐక్యత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఐక్యత. కర్మాన్ ఘట్ లింగోజ్గూడ డివిజన్ జానకి ఎన్క్లేవ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో బి జీవన్ అధ్యక్షుడిగా ఆయన గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్లుగా మల్లికార్జున్ వెంకటయ్య, జనరల్ సెక్రటరీగా చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీలుగా కిషన్ మధుసూదన్, ట్రెజరర్గా శ్రీనివాసులు, 6 కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జీవన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులందరూ ఉద్యోగరీత్యా పదవి విరమణ పొందిన వారమని, కలిసికట్టుగా కాలనీ అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. నూతన కార్యవర్గంతో విధంగా వాళ్ళు ముందుకు పోతారని ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా రావకు సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ టీవీ ఛానల్ వారికి మేము కృతజ్ఞత తెలుపుతుంటున్నాము. ఎందుకంటే ఈ దినం 26న మా జానకి ఎంక్లేవ్ కర్మన్ఘట్ లింగోజ్ కూడా ఎలక్షన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక కాబడ్డది. అందులో నేను జీవన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన. నేను 36 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయినా. హెచ్ఎంటీలో రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కాలనీలో సేవ చేద్దామని ముందుకు వచ్చాము. చంద్రశేఖర్ గారు ఆయన కూడా చీఫ్ మేనేజర్గా బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. మొత్తం ఇప్పుడు మా బాడీ 7 మంది కూడా అంతా రిటైర్మెంట్ ఎంప్లాయీసే. వాళ్ళంతా కలిసి ఈరోజు కాలనీ సంక్షేమం కొరకు కాలనీ బాగు చేయాలని ఒక పట్టుదలతో ఎలక్షన్లో పాల్గొంటూ నా వెంట ఉన్న 6 మంది ఆఫీస్ బేరర్స్ యునానిమస్లీ ఎన్నికైనప్పుడు నా ఒక్క పోస్టుకు ప్రెసిడెంట్కు ఎన్నిక కాబట్టి జరిగింది. ఆ ఎన్నికల్లో నేను విజేతగా నిలిచిన. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నాతో పోటీలో ఉండే నేను ఆయన పైన గెలిచాను. ఎలక్షన్లో భాగంగా ఈరోజు జరిగిన ఎన్నికల ఒక ప్రెసిడెంట్ గారికి ఎలక్షన్ జరిగింది. అంతకుముందు ఎలక్షన్ ప్రాసెస్లో 7 పోస్టులకు గాను 6 పోస్టులు యునానిమస్గా ఎలక్షన్ కాబట్టి ఆ 6 పోస్టులు నేను జనరల్ సెక్రటరీగా ఈ కాలనీ సంక్షేమ సంఘానికి యునానిమస్గా ఎలక్ట్ అయ్యాను. ఇప్పుడు జీవన్ గారి ఎన్నికతోటి మొత్తం అంతా ఫుల్ బాడీ ఎలక్షన్ బాడీ అయిపోయింది. మిగతా మేము ఈసీ మెంబర్లను తర్వాత సలహాదారులను కూడా మేము నెక్స్ట్ జనరల్ బాడీలో మేము వాళ్ళందరిని అపాయింట్ చేసుకుంటాము. తర్వాత పాత బాడీ నుంచి సలహాలకు వాళ్ళ యొక్క మార్గంలో కొత్త బాడీ అందరం కలిసి కాలనీ సంక్షేమమే ధ్యేయంగా గవర్నమెంట్ అధికారులు మరియు రాజకీయ నాయకుల యొక్క సహకారంతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సుమారు 130 మందితో ముదిరాజ్ సంఘం ఏర్పాటైంది.
ప్రెసిడెంట్గా సుంకరి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్గా సుంకరి చీతయ్య ముదిరాజ్, ట్రెజరర్గా గజ్జల శ్రీశైలం ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చిట్కూల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్, ఎంపీపీ దేవానంద్ ముదిరాజ్ మాట్లాడారు. అధ్యక్షులు ఆశీర్వాదం ఉండాలి. మంచి సలహాలు ఇచ్చి పెద్ద మనిషి 100 సంవత్సరాలు గడిపోయింది మన ముదిరాజ్ సంఘం ఏర్పడి. ఆనాటి పెద్దలు విశ్వనాథ్ ముదిరాజు గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కలిసి ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈ రోజు వరకు కొన్ని వేలాది సొసైటీలు ముదిరాజ్ సంఘం చేసుకోవడం జరిగింది. ఇంత మునుపు మిత్రులు చెప్పినట్టుగా ముదిరాజ్ సంఘం యొక్క డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ అనే సమస్య అయితే డిస్కస్ జరుగుతుందో మీరు బాగా గమనించాలి. ముదిరాజ్ సంఘం డి గ్రూప్ అనేది పోయి ఏ గ్రూప్ వచ్చిన మాట వాస్తవం. కానీ కొంత పెత్తందారి వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల వల్ల మన యొక్క కోర్టులో స్టే ఉండడం జరిగింది. సుప్రీంకోర్టు వరకు మరి ముదిరాజ్ బంధువులు పోవడం జరిగింది. దాన్ని పోరాటం కూడా చేస్తుంది. సుప్రీంకోర్టులో మన కేసు అడ్మిట్ కూడా కావడం జరిగింది. జై ముదిరాజ్. ఈరోజు చాలా సంతోషకరం. ఎందుకంటే మన గుండెకాయ అమీర్పూర్ అంటే టోటల్ మా కాన్స్టిట్యూన్సీలో ఒక గుండెకాయల కన్నా మన అమీర్పూర్ మండలం అంటే ఆ మండలంలో ఒక 102 మంది కలిసి 130 మంది కలిసి సభ్యులందరూ కలిసి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న మా జ్ఞానేశ్వర్ అన్న గారికి కంగ్రాట్స్. అదే విధంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి మా జాతి పిత, మా అన్నిటికీ బడుగు బలైన వర్గాలని ఎందుకంటే ప్రతి పార్టీ మనల్ని బడుగు బలైన వర్గాలని కిందికి చేస్తారు. మనం బలైన వర్గాలలో కాము, బలమైన వర్గాలలో మనము. బలం అనేది మన బలం మనం చూపిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ బలం అనేది చూపిద్దాం. ఇప్పుడు మన జాతిపిత అయిన మన ముదిరాజ్ జాతిపిత అయిన జ్ఞానేశ్వర్ అన్న గారికి, ఎందుకంటే ఈ రోజు కూడా మేము ఇంత ఆదర్శం తీసుకొని మిమ్మల్ని చూసుకుంటా కాన్స్టిట్యూన్సీలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా మిమ్మల్ని మీ అడుగుజాలను నడుచుకుంటా మీ పెద్ద దిక్కుగా మీ అడుగుజాలను మీరు చూపించిన దారిలో నడుస్తున్నామన్నా. నేనైనా సరే, మా పరచర్ మన అమీర్పూర్ ఎంపీపీ దేవానంద్ అన్న సరే, మా మల్లేష్ అన్న కౌన్సిలర్ అయినా సరే, రాజన్న అయినా సరే, అదేవిధంగా మల్లేష్ కౌన్సిలర్ అయినా సరే, సర్పంచ్ సాబ్ మన కిషన్ రెడ్డిపేట సర్పంచ్ సాబ్ అయినా సరే, ముద్రాజ్ సంఘ వివిధ విలేజ్ అధ్యక్షులు అయినా సరే, ప్రతి ఒక్కరు అన్న ఈ రోజు ఒక ధైర్యం, మా గుండె ధైర్యం ఏంటంటే జ్ఞానేశ్వర అన్న మాకేమైనా అయితే జ్ఞానేశ్వర పోతాం అనే ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం నింపిన వ్యక్తి మీరు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాం. ఇంకోటి కూడా ఇక్కడ సమస్యలు అడుగుతున్నారు మన వాళ్ళు కూడా, అందరు కూడా ఇక్కడ మినీ ఫంక్షన్ అయినా సరే ముదిరాజ్ భవన్ కావాలని, ముదిరాజ్ సంఘం కావాలని. ముదిరాజ్ సంఘం మనం ఇంకోరు అడగాల్సిన అవసరం లేదన్న. మనం పెట్టే తెచ్చుకోవాలి. మన సంఘాలు మనం తీసుకునే స్టేజ్కి రావాలి. ఎందుకు చెప్తున్నా అంటే జిల్లాలన్నా ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాల నేను ప్రతి ఊళ్ళో ప్రతి దగ్గర తిరుగుతున్నా. నాకు కూడా తెలుసు ఒక 4 లక్షల మంది ముదిరాజ్ బిడ్డలు ఉన్నా జిల్లా మొత్తంలో. సిద్దిపేట అయినా సరే, దుబ్బాక అయినా సరే, నర్సాపూర్ అయినా సరే, పడాన్చేరు అయినా సరే, నారాయణఖేడ్ అయినా ఏ ఊరు అయినా సరే అన్న, నువ్వు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి విలేజ్ కోండి ముదిరాజు లేని ఊరు చూపిండి అన్న. ముదిరాజులు లేని ఊరు చూపిండి. ముదిరాజులు అనేది 30 నుంచి 40% ఆ విలేజ్లు ఉంటారు. ఆ విలేజ్ లో బలమైన నాయకత్వం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నాయకత్వం లీడర్ని ఎన్నుకుంటలేం. మనం ఇంకో జెండా పట్టుకొని పని చేస్తున్నాం. ఆ జెండా మనమే అయితే ఎట్లుంటది. ఆ జెండా కావాలంటే ఈ రోజు పడంచేరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఇంచుమించు ప్రతి జిల్లాల నుంచి కూడా 1-2 ఎమ్మెల్యేలు కావాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో మనలో ఒక 20 నుంచి 25 మంది మనలో అసెంబ్లీలో మాట్లాడుతుంటే మన బిడ్డలకు ఎంత మేలు జరుగుతుంది అంటే
BCDలు ఉన్నామన్న మనం BCD నుంచి BCAలో చేరితే మనం రిజర్వేషన్ మన వల్ల పిల్లలు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు ST/STలకి ఎట్లయితే రిజర్వేషన్లు వస్తున్నాయి అట్లా BCDలకు మనం చేస్తే పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడ ప్రణీత్ ప్రణయ కాలనీ శ్రీదేవి భూదేవి సమితి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తమి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ కామరాజు నరేంద్ర కుమార్, ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ రామాంజనేయరాజు, ఆలయ ప్రధాన అర్చకుడు కోసూరి రఘుకుమార్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం అది అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలతో శుభారంభమైనటువంటి బ్రహ్మోత్సవం. రెండవ రోజు ఉదయం శ్రీవారికి తిరుమంజన సేవా కార్యక్రమం, 2 కలశాలతో అభిషేకం. అదే రోజు సాయంత్రము శ్రీవాళ్ళ రాయభార మహోత్సవం, ఎదుర్కోళ్ల సన్నాహం. అదేవిధంగా బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిచే ఆధ్యాత్మిక ప్రసంగము. తదుపరి 3వ రోజు శ్రీవార్ల యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం. 8 సంవత్సరాల క్రితం ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకున్న రోజునే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. నిన్నటి రోజున శ్రీవారికి సుదర్శన హోమాన్ని నిర్వహించాం. నేటి రోజుతో ఈ యొక్క బ్రహ్మోత్సవం పరిసమాప్తి కాబోతున్న సందర్భంగా ఈరోజు మహాపూర్ణాహుతి, వసంతోత్సవం, పట్నాలు, అప్పగింతలతో ఈ పూట కార్యక్రమం పరిసమాప్తి. ఈరోజు రాత్రి ధ్వజ అవరోహణ, పౌళింపు సేవా కార్యక్రమాలతో ఈ యొక్క 7వ వార్షిక బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. ఈ ప్రాంతవాసులంతా కూడా ఆనందోత్సాహాలతో అత్యధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేయడం, వారి యొక్క కష్టాలన్నీ కూడా స్వామికి విన్నవించుకోవడం, తద్వారా వారు కొన్ని సుఖాలను పొందడం, స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. వెంకటేశయ్య. సో ప్రణీత్ ప్రణవ్ హోమ్స్లో నిర్మించిన భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి సప్తమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈరోజుతో 5వ రోజుకు చేరుకున్నాయి. సో గత 5 రోజులుగా చాలా అంగరంగ వైభవంగా, అట్టహాసంగా, చాలా అద్భుతంగా జరిగాయి. భక్తులు అందరూ వచ్చి స్వామివారి దీవెనలు, స్వామివారి ఆశీస్సులకు పాత్రలయ్యారు. సో ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతాయి. సో ప్రతి ఒక్కళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని, అందరు ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండి మైసమ్మ వేదిక ఫంక్షన్ హాల్ వద్ద జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు నా యొక్క 55వ పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ వివేకానంద గారికి మరియు స్థానిక నాయకులకు అందరికీ కూడా, చైర్మన్లకు మరియు కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరియు నా యొక్క మిత్రులు, బంధువులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంటే రోజు రోజుకి మీ ఆదరణ ప్రజలలో మరీ ఎక్కువైపోతుంది అంటే ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తారు? 100 సంవత్సరాలు అందరి కుత్బుల్లాపూర్ యొక్క ప్రజల యొక్క ఆశీస్సులు మరియు ముఖ్యులు నాయకుల యొక్క ఆశీస్సులు మరియు అదేవిధంగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వెన్నదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారికి మరియు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బైజాన్ కా ఫ్యాన్ ట్రైలర్ విడుదలైంది. జూలై 10న థియేటర్లలో సినిమా విడుదలవుతుందని దర్శకుడు సజ్జాద్ హుస్సేన్ తెలిపారు. ట్రైలర్ విడుదల సందర్భంగా హైదరాబాద్ ప్రిన్స్ హోటల్స్ అండ్ రెస్టారెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో సినిమా హీరో సోహెల్ షేక్, అవినీతి నిరోధక కమిటీ మహిళా విభాగం జాతీయ వైస్ ప్రెసిడెంట్ మైరాజ్ ఖాన్, యూట్యూబర్ నటుడు ఇమ్రాన్, పలువురు చిత్ర బృందం సభ్యులు మాట్లాడారు. गुड आफ्टरनून। मैं
खान, एंटी करप्शन से हूँ और वुमेन्स विंग्स की हूँ, इसलिए मुझे बुलाया गया है पिक्चर के टाइटल से, राइट। तो यहाँ पर ख़वातीन भी हैं, उनको भी मेरी तरफ से सलाम। और यहाँ पर सुहेल साहब ने मुझे इनवाइट किया है। ये मैंने ट्रेलर देखा है, थोड़ा सा भेजे है मेरे पास। ये चीज़ों से हम, ये रूटीन है हमारी, समझिएगा, क्योंकि मैं नेशनल वाइस प्रेसिडेंट हूँ इंडिया लेवल से, और इसमें हमारे को ऊंच नीच अच्छा बुरा सब रहता है। ये चीज़ें जो इजहार किए हैं डायरेक्टर साहब सज्जाद हुसैन, इंशाल्लाह ये चीज़ें को आगे बढ़ाना है। मेरी टीम में जितने भी हैं, मैं उनको किसी का नाम से वाकिफ नहीं हूँ, स्टेज पे मेरे साथ जो भी है उनको वेलकम करती हूँ मैं। और सबसे बड़ी बात, ये जो कॉन्सेप्ट है वो मुझे पसंद आया है। ये कॉन्सेप्ट में जो लोग किरदार निभाए हैं, शॉर्ट देखी हूँ मैं, कम से कम मतलब अच्छे से डाला है उन्होंने, पर वो बेस्ट है। क्योंकि कोई भी हादसा होते वक्त एक चीज़ है, पुलिस नहीं रहती या अड़ोस पड़ोस कोई नहीं रहता, हादसा होने के बाद आते हैं, उसको जो लेके चलना है, पुलिस हो या अदर पब्लिक का, वो चीज़ को उभारना है। और दूसरी चीज़ है कि ये किरदार जो आए हैं इनको आगे बढ़ाना है। ऐसा नहीं कि सुहेल साहब, मैं आपसे रिक्वेस्ट कर रही हूँ, आप ही स्टॉप मत हो जाइएगा, आप दूसरों को भी चांस देते जाइएगा, क्योंकि कई चीज़ें हैदराबाद से हुई हैं, इस सिंगल चल रहा है, बस वही लोग दूसरों को भी मौका दे। और रही बात, ये जो कॉन्सेप्ट है इसको हम थोड़ा मजबूती से करें, क्योंकि हम जब भी कोई केस करते हैं, कोई केस आता है, तो हम कोई भी एक चीज़ हो, नॉर्मल आदमी हो या बड़ा सा बड़ा हो, हमें उससे कोई फर्क नहीं पड़ता। एज ए लड़की, कोई भी गर्ल, उसको प्रोटेक्ट करते हैं हम लोग, चाहे उन्हें गलत हो। और डिजिटल में जो जा रहे हैं ना, हम उसको रोकना है। मैं आप लोगों से रिक्वेस्ट कर रही हूँ कि डिजिटल जो बात है हमारे माइंड में, डिजिटल कुछ नहीं है, हम और पीछे चले गए, राइट। खाली दिखावा है जो सामने हम लोग बख्तियार देखते हैं। ये जो चीज़ें हैं लड़कियों के लिए प्रोटेक्ट करना सभी का फर्ज बनता है। ऐसा नहीं कि महल्ले में हो और अड़ोस पड़ोस में हो, क्योंकि जो आजकल का माहौल है वो माहौल बिल्कुल इनसिक्योर है। और रही बात लड़कियों के लिए, खुसूसन बल्कि नहीं, लड़कों के लिए, उनकी भी लाइफ स्पॉइल होती है। अब देखिए आजकल के हालात जो रिसेंटली चल रहा है, वो तो मैं अब बोलना मुनासिब नहीं समझती हूँ। इसमें बड़ों का हाथ है, पेरेंट्स का हाथ है। जब तक कि पेरेंट्स इनको अपने दोस्त नहीं बनाए, अपने साथ नहीं रखे, वो कहाँ जा रहा है, किधर जा रहा है, चाहे वो लड़की हो लड़का हो, दोनों को भी देखना। నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటలో పెద్దగోని నరసింహ అనే 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లి కుంటలో చిక్కుకొని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్ అదాలత్లో 99,476 కేసులు పరిష్కారం. సిబ్బందిని అభినందించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హితవు. ముర్మూర్లో అంగరంగ వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తజనం. బాసర IIIT పేరెంట్స్ కమిటీ ఎన్నిక. విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సవాజైతం. నమస్కారం.